దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అత్యంత ఘనత కలిగిన వాడు. దేవుని యొక్క ఘనత, ఆయన గొప్పతనం, మహిమ మనం వర్ణించలేనిది, వర్ణించజాలనిది. అంతటి మహామహిమ ఘనత కలిగిన వాడు దేవుడు అని మనం తెలుసుకోగలం. అదే మాట భక్తుడు తను అనుభవించినటువంటి జీవితాన్ని బట్టి, తనకు కలిగిన ఆశీర్వాదాలన్నింటిని బట్టి తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాం లేఖన భాగము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వాక్యము మనము చూసినట్లయితే ఆ భక్తుడు ఈ రీతిగా దేవునిని కొనియాడుతున్నట్లుగా మనము చూడగలం. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు భక్తుడు తన జీవితంలో జరిగినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి, దేవుడు చూపించినటువంటి కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమును బట్టి, దేవుడిచ్చినటువంటి దీవెనలను బట్టి తన జీవితాన్ని మొత్తాన్ని ఒకసారి గుర్తు చేసుకొని, జ్ఞాపకం చేసుకొని, తలంచుకొని, దేవుడు ఆయన జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలన్నింటినీ తలంచుకొని అంటున్న మాటలన్నీ ఇవన్నీ. దేవా, నీవు అత్యంత ఘనత గలవాడవు, నీవు తప్ప దేవుడే లేడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. దేవుడు అత్యంత ఘనత కలిగిన వాడు, అత్యంత మహిమా స్వరూపి, వేవేల పరిశుద్ధులలో అతి సుందరుడు. ఆయన కోట్లాది కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో స్తుతించబడేటటువంటి దేవుడు, మహోన్నతమైనటువంటి వాడు, సర్వోన్నతమైనటువంటి ప్రదేశములలో, అతి పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో నివసించువాడు, సంచరించే దేవుడు, అంతటి ఘనత కలిగిన వాడండి. అలాంటి ఘనత కలిగిన దేవుడు రిక్తుడై, దీనుడై, దరిద్రుడై, శాపాన్ని, పాపాన్ని మన కొరకు అనుభవించడానికే ఈ లోకంలోకి దిగివచ్చాడు. ఒక నరావతారిగా దిగివచ్చి నా పాపాలన్నింటినీ క్షమించి, మన్నించి పరలోక రాజ్యానికి హక్కుదారులు చేయటానికే మన శాపము, మన పాపము ఆయన తీసుకొని ఆయన ఐశ్వర్యమును, ఆయన ఘనతను మనకిచ్చాడండి. ప్రియమైన పిల్లలారా, దయచేసి గమనించండి. ఎందరైతే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడతారు, వారందరూ దేవుని బిడ్డలుగా మార్చబడతారు. దేవునికి కలిగినటువంటి ఆ ఘనత, ఆ యొక్క ప్రభావములు, ఆ యొక్క శక్తి, సంపద అంతయు దేవుడు తన పిల్లలకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మంచి ఘనతను పొందుకుంటాం. మనము కూడా మంచి స్థితి స్థానములు పొందుకొని దేవుని కృపను మనం పొందుకుంటాము అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తాయి. ఈ దావీదు భక్తుడు అంటున్నాడు, గొర్రెలు కాచుకునే నన్ను తీసి అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఒక దేశానికి రాజుని చేశాడు, కొన్ని సామ్రాజ్యాలకి చక్రవర్తిని చేసి బహుగా ఆశీర్వదించాడు. ఐశ్వర్యమును, ఘనతను, విస్తారమైనటువంటి సొమ్మును, మంచి పేరు ప్రఖ్యాతలు నాకు అనుగ్రహించాడు. కాబట్టి నా దేవుడు తప్ప ఇక దేవుడే లేడు ఈ లోకంలో, అత్యంత ఘనత కలిగిన వాడివయ్యా నీవని సాక్ష్యమిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటి ఘనత ప్రభావములు కలిగినటువంటి దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉన్నాం. కాబట్టి మనము కూడా నిత్యం సంతోషించుచు ఆయనను స్తుతించుదాం. ఆయన ద్వారా గొప్ప ఆశీర్వాదమును, మేలులు పొందుకొని ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడుచుదాం. ఇట్టి కృప దేవుడు మనకి కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.